హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్. ఇది కార్తీక మాసం కదండి. మేమైతే ఇంట్లో డైలీ మార్నింగే పూజ చేసుకుంటున్నాము. ఎర్లీ మార్నింగే లేస్తున్నాం అనమాట. ఎందుకంటే మా తమ్ముడు కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాలి కదా మా పూజ అయిపోయిన తర్వాత. ఈ కార్తీక మాసం అంతా ఎలాగో నాన్ వెజ్ తినాం కదా అని చెప్పి నేను అమ్మ కలిసి కనకదార స్తోత్రం పారాయణం చేయడం స్టార్ట్ చేసాము. మేమైతే 41 డేస్ పారాయణం చేస్తున్నాము. ఈ 41 డేస్ నాన్ వెజ్ అస్సలు తినకూడదు. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము డైలీ ఇలా మార్నింగే ఉసిరి వాటర్ తాగుతాం అనమాట. ఉసిరికాయలన్నింటిని ఎండలో పెట్టుకుని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ ని వాటర్ లో వేసుకుని మరగబెట్టుకుని తాగితే చాలా యూజెస్ ఉన్నాయి. ప్రెసెంట్ జనరేషన్ లో చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఒకటి ఉంటున్నాయి కదా. డైలీ మార్నింగ్ వాటర్ తాగడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అలాగే ఫోన్స్ అందరూ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సైట్ వచ్చేస్తుంది కదా. ఈ ఉసిరి వాటర్ తాగడం వల్ల కళ్ళ సమస్యలు కూడా ఉండవు. ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది కదా. ఈ వాటర్ తాగడం వల్ల జుట్టు కూడా ఊడదు, స్ట్రాంగ్ గా ఉంటుంది. చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. ఈ వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ ఉసిరి పౌడర్ ఓన్లీ వాటర్ లో వేసుకుని తాగడానికే కాదు, మనం కోకోనట్ ఆయిల్ లో వేసుకుని హెయిర్ కూడా పెట్టుకోవచ్చు. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, జుట్టు నల్లగా కూడా అవుతుంది. మా అమ్మ అయితే కోకోనట్ ఆయిల్ లో ఉసిరి పౌడర్ వేసేసి అలానే ఉంచేస్తారు. ఆ కోకోనట్ ఆయిల్ నే మేము హెయిర్ కి పెట్టుకుంటాము. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా ఏం రాదు. కొంతమంది అయితే ఆయిల్ లో ఉసిరి పౌడర్ వేసిన తర్వాత ఆయిల్ ని కాస్తారు. మా అమ్మ అయితే కాయరు, నార్మల్ గానే ఉసిరి పౌడర్ వేసేసి అలానే ఉంచేస్తారు. ఉసిరి పౌడర్ కోకోనట్ ఆయిల్ లో వేసేసిన తర్వాత మేము ఒక చిన్న బాటిల్ లో వేసుకుంటాము. ఆ ఉసిరి పౌడర్ మొత్తం కిందకి దిగిపోతుంది. అందులో ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బాటిల్ లోనే ఆయిల్ వేసుకుంటాము. ఈ సీజన్ లో ఉసిరికాయలు ఎక్కువగా ఉంటాయి కదా. అలా ఉసిరికాయలు దొరికినప్పుడు అవి తీసుకుని ఎండలో పెట్టుకుని పౌడర్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని పెట్టుకుంటే మనం ఇలా డైలీ వాటర్ లో వేసుకుని తాగొచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మనం హెయిర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మన ఛానల్ లో మేము సాంబ్రాన్ని ఎలా రెడీ చేసుకుంటామని చెప్పి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాం కదా. దానికి ఒక సిస్టర్ కామెంట్ చేశారు, నాకు కొత్తగా మ్యారేజ్ అయింది, నాకు తెలియట్లేదు, దీని గురించి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పండి, అసలు ధూపం ఎందుకు వేస్తారు, దీని వల్ల యూజ్ ఏంటి అని చెప్పి అడిగారు. అలా ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమనే చెప్తున్నాము. పూజా స్టోర్ కి వెళ్లి సాంబ్రాణి, గుగ్గులం, దసాంగం అని అడిగితే వాళ్ళే ఇస్తారు. ఆ మూడింటిని తెచ్చుకుని పౌడర్ చేసుకుని ఒక బాక్స్ లో వేసుకుని పెట్టుకోవాలి. చాలా మంది రెంట్ హౌసెస్ లో ఉంటారు కదా, వాళ్ళకైతే నొప్పులు అంటించుకోవడానికి ఉండదు. అలాంటి వాళ్ళు దసాంగం పౌడర్ లో కోన్ షేప్ ఒకటి ఇస్తారు. ఆ దసాంగం పౌడర్ ని మొత్తం కోన్ షేప్ లో స్టఫ్ చేసేసి ఆ పౌడర్ తో కోన్ షేప్ రెడీ చేసుకుని దాన్ని కూడా వెలిగించుకోవచ్చు. ఇల్లంతా ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఉంటే అదంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లేదు మాకు నొప్పులు అంటించుకోవడానికి ఉంది అంటే ఇలా సాంబ్రాణి, గుగ్గులం, దసాంగం ఈ మూడింటిని కలిపి పౌడర్ చేసుకుని దీంతో సాంబ్రాణి వేసుకోవచ్చు. లేదంటే మనకు పూజా స్టోర్స్ లో ఇలాంటి సాంబ్రాణి కప్స్ అమ్ముతారు కదా, ఇవి తెచ్చుకొని వీటిని వెలిగించుకొని ఇది సగం వెలిగిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న సాంబ్రాణి వేసుకోవచ్చు. మాకు కూడా ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు మాకు టైం లేకపోయినా నొప్పులు అంటించుకోవడానికి ఉండదు కదా, అలాంటప్పుడు మేము కూడా ఇలానే చేస్తాము. మేము రెంట్ హౌస్ లోనే ఉంటాము, అయినా సరే మాకు నొప్పులు అంటించుకోవడానికి ఉంటుంది. మేమైతే డైలీ కొబ్బరి చెప్పలు అంటించి దాంతో ధూపం వేస్తాము. కొబ్బరి చెప్పలు అంటించి ధూపం వేస్తే పొగ చాలా బాగా వస్తుంది. మేము ఇంకా ఆవు పిడకలు కూడా వేస్తాము. ఆవు పిడకలు వేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అదంతా పోతుంది. ఈ ధూపం వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఒక్కొక్క టైంలో ఒంట్లో బాగోకపోవడం, గొడవలు అలాంటివి ఉంటాయి కదా, ఈ ధూపం వేసుకోవడం వల్ల అలాంటి ఏమి ఉండవంట. అలాగే గాలి ధూళి వస్తాయి అని అంటారు కదా, ఈ ధూపం వేయడం వల్ల అలాంటివి కూడా రావు. నాలాంటి వాళ్ళైతే అవన్నీ మూఢనమ్మకాలు అని అనుకోవచ్చు, కానీ చాలా మంది నమ్ముతారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నమ్ముతారు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతిరోజు సాంబ్రాణి పొగ వేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గరికి గాలి ధూళి వస్తాయి అని అంటారు కదా, అవేం రాకుండా ఉండడం కోసం డైలీ ధూపం వేస్తారు. అలాగే మనం బయటకు వెళ్ళి చిన్నపిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు కాలు కడుక్కుని లోపలికి రండి అని అంటారు కదా. మనం వచ్చేదారిలో ఎంతో మంది ఎదురొస్తారు, ఎన్నో తొక్కుతూ వస్తాం కదా. కాలు కడుక్కోకుండా లోపలికి రావడం వల్ల చిన్నపిల్లల దగ్గరికి గాలి ధూళి చేరతాయేమో అని చెప్పి పెద్దవాళ్ళు భయపడతారు. అందుకే ముందుగానే జాగ్రత్త పడతారు. నిజంగానే బయటకు వెళ్లి చిన్నపిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కునే లోపలికి రావాలి. దీని గురించి సైంటిఫిక్ గా కూడా ఒక రీజన్ ఉంది. మనం బయటకు వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే అవి ఇవి తొక్కుతూ ఉంటాం కదా, మనం కాలు కడుక్కోకుండా లోపలికి రావడం వల్ల క్రిములు అవి వచ్చేస్తాయి. మనం అలా రావడం వల్ల చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. ఇంట్లో ధూపం వేసిన తర్వాత డోర్స్ అన్ని ఓపెన్ చేసేయండి. ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. ఈ ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ధూపం ఎక్కువగా వేయకండి, వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఒకవేళ వేసినా కూడా వాళ్ళని బయటకు తీసుకెళ్ళిపోండి. మేమైతే మా ఇంట్లో నెగిటివ్ గా అనిపించినప్పుడు ఇలాగే ధూపం వేసుకుంటాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఇల్లంతా ధూపం వేస్తున్నాను, చూడండి ఎంత పొగ వస్తుందో. గుగ్గులం, దసాంగం, సాంబ్రాణి కలుపుకొని పౌడర్ చేసుకోవడం వల్ల ఇల్లంతా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.